అసెంబ్లీ సమావేశాల రెండవ రోజే బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. మొత్తం సెషన్ను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రులు నీటి బండారం బయటపడుతుందనే పారిపోయారన్నారు. క్వశ్చన్కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ఇలా స్పీకర్ చేసిన ప్రకటన తర్వాత బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. అసెంబ్లీ నుంచి పాదయాత్రగా గన్ పార్క్ కు వెళ్లి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం సెషన్ కు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సభలో స్పీకర్ బీఆర్ఎస్ గొంతు నొక్కినందుకే సమావేశాలను బహిష్కరించామన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇదెక్కడి పద్ధతి? నదీ జలాల్లో బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని సభ నుంచి పలాయనం చిత్తగించారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా జలాలపైన, పాలమూరు జలాలపైన మీరే వీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చపై చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా. బీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 15 రోజులు సభ పెట్టాలి అన్న బీఆర్ఎస్ ఒక్కరోజుకే వెళ్లిపోయారన్నారు. ఈ నెల 8 వరకు అసెంబ్లీ నడుపుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నదీ జలాల అంశంపై ఎక్కడ చర్చలో పాల్గొనాల్సి వస్తుందో అని బీఆర్ఎస్ నేతలంతా సభ నుంచి పారిపోయారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రావడం, సంతకం పెట్టడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, ఆ తర్వాత వారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టుగా కూడా చూసినాం. ఫ్లోర్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా వెళ్ళిపోయినరు. ఈ చర్చలో ఎక్కడ పాల్గొనవలసి వస్తుందని చెప్పని ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈరోజు అసెంబ్లీ నుంచి పారిపోయినట్టుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. నదీ జలాలపై శనివారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. బీఆర్ఎస్ సభను బహిష్కరించడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు సభకు హాజరు కానున్నారు.